Hi friends, welcome to Nifty analysis for 25th June 2025. ఈ రోజు మార్కెట్ ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే నిన్న క్లోజింగ్ తోన కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 200 ప్లస్ పాయింట్స్ గ్యాప్ అప్ లో నిఫ్టీ అనేది ఓపెన్ అయింది. నిన్న మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్ అనుకున్నామో అంటే 25,135 నుంచి 150 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాము. అంటే ఈ రోజు ఇండెక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు నిన్న ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో దానిపైన ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ రేంజ్లో సపోర్ట్ అంటే ఓపెన్ అయిన తర్వాత రీట్రేస్ అయ్యి 25,130 రేంజ్లో సపోర్ట్ తీసుకొని 25,300 రేంజ్ని అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చూడడం జరిగింది. మనకు ఒకసారి ప్రీవియస్గా మార్కెట్ను అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే ఈ రేంజ్ ఉందో 24,500 రేంజ్ ఉందో ఈ రేంజ్లో ఉన్నది బయింగ్ అనేది బిల్డ్ అవుతుంది. స్లో అండ్ స్టడీగా హయ్యర్ సైడ్ వెళ్ళి హయ్యర్ రేంజ్లో సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనకి లోలో బై చేసిన వాళ్ళు హై రేంజ్లో మనకు సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అవుతుంది. మనకు లాస్ట్ 1.5 మంత్ మార్కెట్ సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మనకు రిపీట్ అవుతూ వస్తుంది. ఏదైతే లోయర్ లెవెల్లో బయింగ్ వస్తుంది 24,500 ఆ రేంజ్లో బయింగ్ వస్తుంది. ఇన్ అదర్ హ్యాండ్ హయ్యర్ రేంజ్ నుంచి సెల్లింగ్ అనేది బిల్డ్ అవుతుంది. సేమ్ సినారియో అనేది మనకు రిపీట్ అవుతూ వస్తుంది లాస్ట్ 45 డేస్ నుంచి, అంటే లాస్ట్ 6 వీక్స్ నుంచి. సేమ్ అదే బేసిస్లో ఈ రేంజ్లో మనకు సేమ్ వచ్చేసి మనకు 24,500 రేంజ్లో ఏదైతే లాంగ్ అంటే మనకు లాంగ్ ఇన్స్టిట్యూషన్లో అది ఈ రేంజ్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చూడడం జరిగింది. అంటే ఈ కైండ్ ఆఫ్ సినారియో రిపీట్ అవుతే మార్కెట్లో గ్యాప్ అంటే మనకు డౌన్ సైడ్ రావడానికి హై ప్రాబబిలిటీ అనేది కనిపిస్తుంది. అంటే మనకు సేమ్ ఇదే సినారియో కానీ రిపీట్ అయిందంటే మాత్రం మనకు డౌన్ సైడ్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. దీనికి మనకు రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే మనకు థర్స్డే వచ్చేసి మంత్లీ వీక్లీ అండ్ మనకు థర్స్డే వచ్చేసి మనకు మంత్లీ ఎక్స్పైర్ ఉంది ఇండెక్స్. మనకు ఇక్కడ మెయిన్ సపోర్ట్ మనం ఒకసారి చూస్తే మనకు 24,900 నుంచి 950 అనేది ఒక సపోర్ట్ జోన్ అవుతుంది. ఏదైతే 24,900 నుంచి 950 అనేది ఒక సపోర్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంది. 24,900 నుంచి 950 రేంజ్ అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా హయ్యర్ హ్యాండ్ వచ్చేసి 24,135 నుంచి 150 అనేది మనకు ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే మనకి ఈ విత్ ఇన్ ద రేంజ్ అంటే 900 950 నుంచి 25,130 150 రేంజ్లో ట్రేడ్ అనేది సేపు ఇండెక్స్ అనేది సైడ్ వేస్ ట్రేడ్ అవ్వడానికి హై ప్రాబిలిటీ ఉంది. అంటే 24,900 ఆర్ 950 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనుక దానిపైన ట్రేడ్ అయిన సేపు మనకు ఒక సైడ్ వేస్ మార్క్ అంటే 100-150 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంది. బై ఛాన్స్ 24,900 బ్రేక్ అయితే ఫర్దర్ అక్కడ నుంచి ఒక 100-150 పాయింట్స్ ఫాల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ అదేవిధంగా హయ్యర్ ఎండ్ వచ్చేసి 25,150 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మళ్ళీ 25,300 రేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనకు ఒక్కసారి నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్ చూస్తే మనకు ఏదైతే 25,000 కాల్ అండ్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఆల్మోస్ట్ 1 crore బిల్డ్ అయింది. దాని తర్వాత మనకు 24,900 పుట్ బిల్డ్ అయినాయి, 24,800 కాల్స్. అదేవిధంగా హైయర్ ఎండ్ వచ్చేసి 25,100 25,200 కాల్స్ బిల్డ్ అయినాయి. అంటే మనకు ఒకసారి ఇండెక్స్ చూస్తే ఈ రేంజ్ నుంచి +or-100 పాయింట్స్ రేంజ్ ఉండడానికి హై ఛాన్సెస్ ఉంది. బై ఛాన్స్ ఇన్ కేస్ ఏమన్నా మూమెంటం అంటే మనకు దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం ఫర్దర్గా ఫాస్ట్ మూవ్ అనేది ఉండొచ్చు. కాకపోతే ఈ రేంజ్లో మాత్రం 25,130 150 అనేది రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. సపోర్ట్ వచ్చేసి 24,900 నుంచి 950 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీలో సేమ్ నిఫ్టీ ఎలా ఉందో బ్యాంక్ నిఫ్టీ అలా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకు ప్రీవియస్ ఏదైతే హై ఉందో అంటే 57,000 అనేది ఒక ప్రీవియస్ హై లైఫ్ టైం హై ఉందో ఆ రేంజ్ అనేది ఉంది. మనకు ఒకసారి చూస్తే ఏంటంటే మనకు సపోర్ట్ వచ్చేసి 56,000 రేంజ్ నుంచి 56,300 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. సేమ్ అదేవిధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 56,800 నుంచి 57,000 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్సో 26th రోజు మనకు మంత్లీ ఎక్స్పైర్ ఉన్నందుకు మేబీ సైడ్ వేస్ ట్రేడ్ అవుతూ ప్రీమియం డికే ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నది. మనకు మెయిన్ ఏంటంటే ఈ లెవెల్స్ చూసి మనకు లెవెల్ బేస్గా ఆ కరెక్ట్ టైంలో ప్రజెంట్ మనం ట్రేడ్ చేసే టైంలో ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని మనం ఎంట్రీ అనేది చేస్తే మనకు విన్నింగ్ ప్రాబిలిటీ అనేది హై ఉండడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.